హే హాయ్, ఈరోజు సింపుల్ వేలో బర్త్డే బ్యానర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా న్యూ డాక్యుమెంట్స్ కోసం కంట్రోల్ ఎన్ ప్రెస్ చేశాక విడ్త్ 120 ఇంచెస్లో పెట్టుకోవాలి. హైట్ కూడా 120 ఇంచెస్లో పెట్టుకోవాలి. రిజల్యూషన్ 30 పెట్టుకుంటున్నాను నేను. కలర్ మోడ్ వచ్చి RGBలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫైల్స్కి గ్రీన్ నేమ్ ఇస్తున్నాను, బర్త్డే బ్యానర్. టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకోవాలి. షార్ట్కట్ కీ వచ్చి B. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి సాఫ్ట్ బ్రష్ని తీసుకుంటున్నాను. కలర్ సెలెక్షన్ కొంచెం డార్క్ కలర్లో బ్లూ కలర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్కి Ctrl+Shift+N ప్రెస్ చేసి న్యూ లేయర్ వస్తుంది. తర్వాత బ్రష్ టూల్తో ఇలా సర్కిల్ టైప్లో రబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ ఆప్షన్లో గాజియన్ బ్లర్ అనే ఆప్షన్ తీసుకొని అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేస్తే మరీ ఎక్కువ అయిపోయింది, కొద్దిగా తగ్గిస్తున్నాను. ఓకే, సరిపోయింది. ఓకే ప్రెస్ చేస్తున్నాను. తర్వాత సోర్స్ ఫైల్స్లో నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్, ఇందులో నేను ఈ బ్లాక్ కలర్ బ్రష్ స్ట్రోక్ని మన డిజైన్లో ఇన్సర్ట్ చేసుకుంటాను. ఈ స్ట్రోక్ మనకి నెట్లో దొరుకుతుంది. బ్రష్ స్ట్రోక్స్ అని కొడితే కనిపిస్తుంది. Ctrl+T ఇచ్చి పెద్ద చేస్తుంది. మిడిల్ సెంటర్లో పెట్టుకోవడానికి Ctrl+A నొక్కి తర్వాత ఈ స్ట్రోక్ని మిడిల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఫోటోని తీసి దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేశాను. Ctrl+T ఇచ్చి పెద్ద చేసుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్ట్రోక్ లేయర్ మీద క్లిక్ ఇస్తున్నా, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ ఇన్వర్స్ అవడానికి Ctrl+I ప్రెస్ చేస్తున్నా, ఇన్వర్స్ అవుతుంది. తర్వాత ఎరేజర్ టూల్ షార్ట్కట్ ఈ వచ్చి ఈ ఎరేజ్ చేసుకుంటాను. దాంట్లో మర్జ్ అయ్యేలాగా ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా డౌన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ తీసుకోవాలి. షార్ట్కట్కి T. తర్వాత ఫాంట్ సెట్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చి ఇంపాక్ట్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇంపాక్టే ఉంది. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తాను. హ్యాపీ బర్త్డే. దీన్ని సైజ్ తగ్గించుకోవాలి. Ctrl+T ఇచ్చి సైజ్ తగ్గిస్తుంది. ఓకే, దీన్ని మిడిల్లో అరేంజ్ చేసుకుంటున్నాను. కిందకి వచ్చేసింది, సారీ. దీన్ని కొద్దిగా పైకి తీసుకుని మిడిల్లో అరేంజ్ చేస్తాను. దీనికి డ్రాప్ షాడోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం.
టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డ్రాప్ షాడో అనేది కొద్దిగా లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, సరిపోతుంది. తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మధ్య ఎలాగ కనుక్కోవాలి. డూప్లికేట్ లేయర్ తీసుకొని నార్మల్గా పెట్టుకుంటాను. డ్రాప్ షాడో దిగేస్తుంది. తర్వాత దీని పేరు మార్చాలి. ఆర్కే రాయల్ టైప్ చేసుకున్నాను. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకొని ఆ టెక్స్ట్ని ఈ న్యూ లేయర్లో మర్జ్ చేస్తున్నాను. మర్జ్ చేయడానికి కంట్రోల్ ఈ, తర్వాత కంట్రోల్ ప్రీ ప్రెస్ చేసి ప్రీ ట్రాన్స్ఫార్మ్ నుంచి పెద్ద చేసుకున్నాం. తర్వాత కంట్రోల్ పీ ఇచ్చి వ్యాప్ మీద ప్రెస్ చేస్తున్నాం. వ్యాప్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలా సైజు రీసైజ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా డౌన్ చేస్తున్నా. ఇది కూడా కొంచెం పైకి. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్కి, ఇది డౌన్ లెఫ్ట్ సైడ్. ఇది కూడా కొద్దిగా పైకి రైట్ సైడ్. కొద్దిగా సరిపోయింది. కొద్దిగా డౌన్ చేస్తున్నాం మిడిల్ పార్ట్. కొద్దిగా పెద్ద చేసుకుంటాం. ఎఫెక్ట్స్ అప్లై చేయాలని అనుకుంటున్నా. అందుకనేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ టూల్లో కొద్దిగా రెడ్ కలర్, రెడ్డిష్ కలర్లో ఉండే గ్రేడియంట్ తీసుకుంటాను. కింద రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా డార్క్ కలర్. ఓకే, ఓకే ప్రస్తుతం. ఇప్పుడు డ్రాప్ షాడోని యాడ్ చేస్తుంది. లెవెల్స్ సార్. ఓకే, దీన్నే మనం డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ జే. టెక్స్ట్ని కొద్దిగా రైట్ సైడ్కి జరుపుకోవాలి, 3D ఎఫెక్ట్ లాగా. ఇప్పుడు టెక్స్ట్ టూల్ తీసుకొని షార్ట్ కట్ కీ టీ ఆన్టు ఏరియల్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ బెస్ట్ లైఫ్ అండ్ బెస్ట్ హెల్త్ అని టైప్ చేస్తున్నాను. దీన్ని రీసైజ్ తీసుకోవడానికి కంట్రోల్ టీ ప్రెస్ చేసి చిన్నది చేసుకుంటున్నా. తర్వాత దీని కింద పెట్టి ఇంకా చిన్నది చేసుకోవాలి. కొంచెం జరుపుకుంటున్నా. చిన్నది. ఓకే, మిడిల్లోకి జరుపుకుంటాను. నేను కొద్దిగా డ్రాప్ షాడోని ఇద్దాం అనుకుంటాను. ఇక్కడ డ్రాప్ షాడో కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని
ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని రైట్ ఆర్డర్ నొక్కితే ఇలా సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, సరిపోతుంది. నేను మిడిల్లో పట్టుకుంటాను. ఈ బ్యానర్కి లుక్ రావడానికి రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒక బాక్స్ తీసుకొని తర్వాత న్యూ లేయర్ తీసుకొని అందులో స్ట్రోక్ని ఫిల్ చేయాలనుకుంటున్నా. స్ట్రోక్ కలర్ వచ్చి వైట్ 25 పిక్సెల్స్ ఇచ్చి ఓకే ఇస్తుంది. దీన్ని మిడిల్లో సెట్ చేసుకుంటాను. తర్వాత కింద ఉన్న టెక్స్ట్ని కొద్దిగా పైకి జరుపుకుంటాను. సో ఓకే, ఫైనలీ బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఆసమ్గా డిజైన్ అయితే వచ్చింది. సో ఈ విధంగా చాలా సింపుల్గా బ్యానర్ని తయారు చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవడానికి Ctrl+S ప్రెస్ చేసి జేపీజీలో సేవ్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మాత్రం పక్కా.